10వ నెల ఈరోజు 3వసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకుని అందరం కూడా ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ మొదలుకొని మంత్రులు కానీ అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసాం ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనందరం ఆలోచిస్తున్నాం. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి వేస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను. 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలుంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఇంపాక్ట్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు, కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు 9 నెలలు అయింది, ఇంకొక 3 నెలలు 6 నెలల సంవత్సరం అవుతుంది, మళ్ళీ రొటీన్గా ఇంకో పోస్టింగ్ పోతారు. అది కాదు. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు నా ప్రయత్నం అయితే మా ప్రయత్నం, మన ప్రయత్నం
విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. ఈరోజు రాష్ట్రంలో 2014 రాష్ట్రాన్ని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది, కానీ 10 ఏళ్ల తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తుండాలి, మాకు గుర్తుండాలి. పేదరికం పోవాలంటే, ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి, ఆదాయం కావాలి. అప్పులు తెస్తే సస్టైనబుల్ కాదు. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అది ట్రెషరీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు, మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి, అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి. మళ్ళా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని, ఆస్పిరేషన్స్ ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేము సూపర్ 6 మాట్లాడాం. ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ, ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం, ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు నా జీవితంలో నేను చూశాను. 2,000 నుంచి 200 నుంచి 2,000 చేశాం. మళ్ళీ 3,000 అయితే దాన్ని 4,000 చేశాం. తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 6,000 రూపాయలు చేశాం. అది కూడా 5,000 రూపాయల నుంచి 6,000 నేనే చేశాను. 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్ళీ ఇప్పుడు 6,000 చేశాం. ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ కానీ, డయాలసిస్ చేసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెప్రసీ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు, వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్. దానికి మానవతా దృక్పథంతో 14-15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ ఒక్క కార్యక్రమంకే 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం 1 తారీఖు ఇస్తున్నాం. పేరు కూడా పేదల సేవలను పెట్టుకొని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా మీరు చూస్తే 204 అన్నా క్యాంటీన్లు. ఇది ఒక స్ఫూర్తి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదానం టీటీడీలో ప్రారంభించారు. ఇప్పుడు అది 2,200 కోట్ల రూపాయలు కార్పస్ అయ్యి సర్ప్లస్ మనీ వచ్చింది. ప్రతిరోజు 1,00,000 మంది కంటే ఒక రోజుకి 2 లక్షల మందికి భోజనం పెడుతూ అది సర్ప్లస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక ఐడియా ఏ విధంగా ముందుకు పోయిందో, దానివల్ల చాలా మందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్, దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ ని మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయగలిగితే ఒక మోటివేషన్ వస్తుంది, ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. ఇంకొక పక్క దీపం, ఎప్పుడో నేనే దీపం 1 ఇచ్చాం. అంటే దీపం కింద మీరు చూస్తే 95 లేట్ 90s లోనే ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసి ఒకటి ఇచ్చాం.
ఇక్కడ మిగిలినటి కూడా తొందరలో ఇవ్వడానికి ఇయర్ నుంచి ఇయర్లీ 3 సిలిండర్లు ఎవ్రీ 4 months ఒకటి రిలీజ్ చేస్తాం. ఇంకో పక్క చెత్త పన్ను తీసేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులు ఉపాధి దెబ్బతినేదానికి దెబ్బతీస్తా ఉంటే 217 జీవో రద్దు చేశాం. ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి, బీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, అదే మరిగా పవర్ లూమ్స్ కి 500 రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు, అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం. అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రాం వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1 కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 34-35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి, అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో
భాగస్వాములు చేయాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. కెన్ వి గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల, స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది, అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం. నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్ గా, నోబడి షుడ్ ఇంటర్వెన్. ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలట్లు తిరగాలి. అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్. 2 years టైం, 2 years లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. అదే మరి రైల్వే ప్రాజెక్ట్స్ 75,000 కోట్ల రూపాయలు జరగబోతున్నాయి ఇప్పుడు పిలిచినట్టన్నీ కూడా. ఈ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మాకు సంబంధం లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనే యాటిట్యూడ్ ఉంటే, ప్రోగ్రెస్ ఉంటే మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. అది సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ స్టేట్ ప్రాజెక్ట్ కానీ ఓనర్షిప్ ఈజ్ యువర్స్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అదే మరి పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్, దీన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీల్లేదనుకున్నాం. 20,000 కిలోమీటర్లు నాంది పలికాం, 95% పూర్తయినాయి. మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం. మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలనో మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం. సోలార్ రూఫ్ టాప్, ఇది గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఇది బిగినింగ్. దీనివల్ల 20 లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం, 200 యూనిట్లు. వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా 200 యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ 150 వాడుకుంటే ఒక 100-120 యూనిట్స్ గ్రిడ్కి ఇస్తే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కరెంట్ ఇస్తాం. అదే సమయంలో ₹2.09 చొప్పున డబ్బులు కూడా ఇస్తాం. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు, వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ రూఫ్ టాప్ ఏదో ఉంటుంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. మీటర్స్ అవన్నీ ఉంటాయి. సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం. మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ కలెక్టర్స్, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. మీ పరిధిలో మీరు 20 లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం. మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఒక చిన్న నిన్న మేము ఒక మెసేజ్ ఇస్తే ఏదైతే డ్రింకింగ్ వాటర్ అవర్లీ గంట కొట్టమన్నాం స్కూల్స్ లో, ఊరికి ఒక ఐడియా కోసం, దాన్ని కూడా ట్రాక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు స్కూల్స్ లో చాలా వరకు మోడిఫికేషన్ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా అడాప్ట్ చేసుకొని మీరు ముందుకు పోవాలి. రెండోది, డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా, దాని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. మొన్నే మనం చూసాం 4,000 కోట్లు 40,000 వర్క్లు స్టార్ట్ చేశాం పల్లె పండుగ కింద. అవి చాలా వరకు పూర్తయిన, అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరికి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మీ పరిధిలో ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్. ప్రీ మాన్సూన్ కి -8 మీటర్స్ లో వాటర్ ఉండాలి. పోస్ట్ మాన్సూన్ +3 మీటర్స్ వాటర్ ఉండాలి.
5 మీటర్లే డ్యూరింగ్ ది సీజన్ మనం వాడుకునే పరిస్థితి ఉండాలి. దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. దీనిపైన నాలా యాక్ట్ తీసుకొచ్చాం. నాలా కాకుండా ఒకప్పుడు ప్రోబేటరీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఏ ప్రాంతంలో కూడా దీనికంటే వాటర్ వాడకూడదు, బోర్లు ఇచ్చేదాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసాం, ఇవన్నీ పెట్టాం. కాబట్టి ఇది అక్కడుండే ఫారెస్ట్ ఏరియా కానీ అన్ని కూడా మీరు చేసుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఈరోజు మీరు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అరకు కాఫీ చూశారు, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. స్మాల్ ఐడియా, ఇప్పుడు పుట్టింది కాదు, 2.5 decades ముందు ప్రారంభించాం. అరకు కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నాం. ఆ తర్వాత నాంది ఫౌండేషన్ దాన్ని ప్యారిస్ లో ఒక షాప్ పెట్టారు. ఆ నాంది ఫౌండేషన్ కూడా ఆ రోజులోనే క్రియేట్ చేశాం, ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్. దానివల్ల ఈరోజు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అరకు కాఫీ ఒక బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ఉంది, సేమ్ థింగ్, వీఆర్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. దీన్ని లాజికల్ గా తీసుకుపోగలిగితే నేచురల్ ఫార్మింగ్ ని, దానివల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అదే సమయంలో వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 installments ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 installments కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో క్రాప్ హాలిడే ఉంటుంది, ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవి మనం చేసిన పనులు, ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జనరల్ గా నేను చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశాను. ఇప్పటికి నేను కండక్ట్ చేసిన ఇన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవరు కండక్ట్ చేసి ఉంటారు, ఎవరికి అవకాశం రాల, అది వేరే విషయం. 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. అప్పుడు పెట్టాను, ఇప్పుడు పెడుతున్నాను. దానికి కారణం అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినా, ఆన్లైన్ మీటింగ్లు పెట్టినా, ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు, ఆన్లైన్ లో రాదు. అందుకని మనం కూర్చొని 2 రోజులు సమీక్ష చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ 3 కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తే, ఏదో రాత్రి 11, 12 వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్, మీరేదో చెప్తా ఉండడం, మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మీ ప్రయత్నం, లేకపోతే నేను కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయకూడదు నా ఆలోచన. దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్, లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి, డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి. అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం. అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం. అదే మాదిరిగా జోన్కు ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టాం. జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు, ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మాకేం సంబంధం లేదు, ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమనుండొచ్చు అంటే కరెక్ట్ కాదు. ఆల్ మినిస్టర్స్. అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో, రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ వేశాం. ప్లానింగ్ బోర్డు చైర్మన్, కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా ప్రోగ్రెస్. ఈ 9 నెలలు నేను చెప్పేటివి కలెక్టర్స్ కే వర్తిస్తుంది, నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు. ఇది మీకు కూడా వర్తిస్తుంది. అందరం కూడా నేర్చుకొని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవి రివ్యూస్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. అదే మరి ఈరోజు 26 మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం. ఈ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది.
రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం. సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మైల్ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ వైజ్ యూనిట్ తీసుకున్నాం. ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే, రేపటి నుంచి రేవంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఓన్లీ 5 to 6 స్లైడ్స్. ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది. బీ క్లియర్. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, లెర్నింగ్ అనేది ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగో వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది, లెర్నింగ్ పోతుంది. అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి, ఇప్పుడు కూడా నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చాను ఏం మాట్లాడాలని, ఫోకస్ మిస్ కాకుండా. అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉంటేనే సాధ్యమవుతుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత, ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. వెల్ఫేర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఆ వెల్ఫేర్ చేయాలంటే డెవలప్మెంట్ కూడా జరగాలి. డెవలప్మెంట్ కూడా మెజరబుల్ గా ఉండాలి. ఆ మెజరబుల్ గా ఉండడానికే జిఎస్టిపి. ఈరోజు ఎక్కడున్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. మీ దగ్గర ఇచ్చాం. ఆ డీటెయిల్స్ తీసుకొని గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తే ఆ జిల్లాలో మీరు సంపద సృష్టించగలుగుతారు డెవలప్మెంట్ ద్వారా. దానివల్ల 2 లాభాలు. ఒకటి, తలసరి ఆదాయం పెరుగుతుంది, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. 2, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్లీ ఆ డబ్బుల్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మీరు పనిచేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అందుకే జిఎస్టిపిలో ఈ రోజు రేపు మనం రివ్యూ చేసుకుంటున్నాం. నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర 2047 తయారు చేశాం. వికసిత్ భారత్, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర 2047 పెట్టుకున్నాం. ఇది సక్సెస్ కావాలంటే ఇంకా కొంచెం మీకు మోర్ ఎంఫటిక్ గా తీసుకుపోవడానికి 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ 10 ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్ని కూడా అవసరం ఉంటాయి. కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి. బట్ ఆ 10 ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న ప్రోగ్రెస్ జరిగే పరిస్థితి వస్తుంది. విజన్ అనేది ఒక డైరెక్షన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. విజన్ లేకుండా ఏదో చేస్తున్నామంటే కాలక్షేపం అవుతుంది. ఒక ఫోకస్ అప్రోచ్ రావాలంటే క్లారిటీతో మనం పనిచేయగలిగితే ఇది సాధించే శక్తి వస్తుంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ తయారు కావాలి. మీరు తయారు చేసుకొని వచ్చారు. అదే మరి మండలం తయారు చేసుకోవాలి. ఇవి కాకుండా ప్రతి ఒక్క సచివాలయం కూడా విజన్ తయారు చేసుకుంటాం. అదే మరి పంచాయతీ వార్డుల్లో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకుంటారు. మనం మాత్రం ఈ 3 లెవెల్లో లాస్ట్ మైల్ వరకు ఈ విజన్ డాక్యుమెంట్ లాస్ట్ మైల్ తీసుకెళ్తాం. 175 నియోజకవర్గాలకి 175 అంటే స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, దెన్ విల్ గో టు సచివాలయం. మండలం కూడా ఉంటుంది, సచివాలయం వరకు వెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి కూడా ఒక క్లారిటీ ఇచ్చాం. డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ చైర్మన్, ప్లానింగ్ బోర్డ్ ఇది చైర్మన్ ఆఫ్ ది మీటింగ్ విజన్ డాక్యుమెంట్ కి, కలెక్టర్స్ వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్. సో అన్ని పవర్స్ మీకు ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. కన్సర్న్ ఆ జిల్లాకు ఒక్కొక్క ఎంపీని ఉంటాడు కాబట్టి ఎంపీని కూడా వైస్ చైర్మన్ గా పెట్టాం. మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కలెక్టర్స్ ఉంటారు. వైస్ చైర్మన్ విల్ బి ది వైస్ చైర్మన్, చైర్మన్ విల్ బి ది మినిస్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్. అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని, మంత్రి ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్ గా ఉంటాడు. జిల్లాలో బెస్ట్ ఆఫీసర్ని 7 మంది బెస్ట్ ఆఫీసర్స్, టాప్ ఆఫీసర్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఆ 7 మందిని మీరు ఇన్ఛార్జ్ పెడతారు, స్పెషల్ ఆఫీసర్ కింద పెడతారు.
వీఆర్ గివింగ్ వన్ ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ బాగాలేకపోతే మార్చుకునే అధికారం కూడా ఇస్తాం. కానీ టార్గెట్స్ లో కాంప్రమైజ్ లేదు. అదే మరిగా 5 మందిని మీకు సచివాలయం బెస్ట్ స్టాఫ్ ని మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ వారిగా. ఈ టీం ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో విజన్ 2047 కాదు, మళ్ళీ 2029 ఉంది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇది అదే మరి లాస్ట్ మైల్ వచ్చే కొందికి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం ఏదో యూనిట్ తీసుకుంటాం, అక్కడ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికి క్లారిటీ ఇస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఉంది. టెక్నాలజీని కూడా ఆర్టీజీఎస్ ద్వారా మనం లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సచివాలయాన్ని రీఓరియంట్ చేశాం. అవన్నీ కూడా మీకు అందరికి కూడా 8, 7, 6 మందితో రీఓరియంటేషన్ చేశాం. ఇప్పుడు మొత్తం పని చేసేది ఇక్కడ మనుషులు లేరు. ఎవరైతే అవసరం ఉందో ఇక్కడ మనుషులు ఉన్నారు. డిపార్ట్మెంట్స్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకంత అగ్రికల్చర్ అంటే జ్ఞాపకం వచ్చే వ్యవసాయం. ఇప్పుడు అగ్రికల్చర్ లో వ్యవసాయం ఉంది చాలా తక్కువ పాత్ర అయిపోయింది. వ్యవసాయంలో ప్రధానంగా అక్వాకల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్ ఎక్కువ వచ్చేసే పరిస్థితి వచ్చింది. కానీ మొత్తం ట్రెడిషనల్ డిపార్ట్మెంట్, పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కాబట్టి మనుషులంతా అగ్రికల్చర్ లో ఉండే పరిస్థితికి వస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో 2% అగ్రికల్చర్, 40% ఉంటే చిత్తూరులో మనం చూసినప్పుడు చూసి అనిపించింది 3%, 3-4% అగ్రికల్చర్ ఉంది. మిగిలినటువంటి 17-18% హార్టికల్చర్ అండ్ ఆల్సో లైవ్ స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చారు. దీన్ని కూడా రీఓరియంటేషన్ చేయాలి. అందుకే మేము కూడా హెచ్ఆర్ ని మొత్తం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇయర్ బడ్జెట్ 3,22,000 బడ్జెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. నార్మల్ గా మన గ్రో అయితే నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి. ఇది 7.5% మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే 2047 కి 10,384,000 ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది. అదే కానీ 15% గ్రోత్ వస్తే 45,787 రూపీస్ వస్తుంది. డబల్ ది గ్రోత్ అయితే 4.5 times పెరుగుతా ఉంది. లాంగ్ టర్మ్ లో సిఏజీఆర్ చూసినప్పుడు 10కి 10 లక్షలకి 45 లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తలసరి ఆదాయం అది మన చేతుల్లో ఉంది. బీ క్లియర్. అందుకనే మీరు చూసినప్పుడు 14-19 13.5% గ్రోత్ వచ్చింది. ఈ రోజు నుంచి 15+ పెట్టుకున్నాం. టెక్నాలజీ మెచ్యూర్ అయింది. అన్ని కూడా మనం సిస్టమేటిక్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం. దానికి కావలసిన రిసోర్స్ ఇస్తున్నాం. నాలెడ్జ్ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ మీ వరకు పాస్ ఆన్ చేస్తున్నాం. మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ని తీసుకుని దీని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే 19-24 వస్తే 10.32% తగ్గిపోయింది. అదే ఇప్పుడు మళ్లీ 12.02కి వచ్చాం. దీనివల్ల 2,66,000 రూపాయలు తలసరి ఆదాయం మొన్న ఉంటే 23-24 ఉంటే ఇప్పుడు అది 2,98,000 అయింది. దగ్గర 32,000 పెరిగింది. అదే 15% అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది. మీరు ఈ విషయం డబుల్ కాకపోయినా 1/4 అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ లో 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం 54,60,000 పెట్టుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, 1% గ్రోత్ రేట్ మీరు పెంచితే 15,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే 3% అయితే 45,000 వస్తుంది. 45,000 ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సుజావుగా అవుతాయి. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ వీఆర్ టేకింగ్ అప్ హియర్.
ఇందులో బ్రేకప్ కూడా ఇచ్చాం. మీరు అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకున్న వ్యవసాయం అనుబంధ రంగాలు అవన్నీ కూడా. అదే సమయంలో స్టిల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియలైజేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్ లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. మారిన ఫుడ్ హ్యాబిట్స్ కు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి. ఇప్పుడు హార్టికల్చర్ వచ్చింది. హార్టికల్చర్ ఇది పికింగ్ అప్. బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది. హార్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది. బీ క్లియర్, మీకు అందరికి ఒక ఐడియా ఉండాలి. ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రైస్ బౌల్, అన్నదాత అనే పేరుండేది. అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్ కు ఉపయోగపడింది. అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకొని పైకి వచ్చారు, విదేశాలకు వెళ్లారు. తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు. అయితే ఈ రోజు రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. దీనివల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద. అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అది 1, 2 వచ్చేస్తుంది. అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్. హార్టికల్చర్ ఇస్ ఎ బూమ్. ఇది కాకుండా సోలార్ అండ్ ఆల్సో విండ్, ఇంకొక పక్క పిఎస్పి, ఇది పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ ఇట్ ఈస్ అ మస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని కంపీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మనం చూసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే కాకుండా ఈరోజు ఎనర్జీ ఈజ్ ఏ గేమ్ చేంజర్. మనం చూసినప్పుడు గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్లు, 7,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. మనకుండే అవకాశం పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. సర్వీస్ సెక్టర్ కూడా మనం మాట్లాడుకుందాం. టూరిజం ఈజ్ ఎ గేమ్ చేంజర్. రాబోయే రోజుల్లో 20% గ్రోత్ రేట్ టూరిజంలో పెట్టుకుంటున్నాం. అందులో ఇక్కడ టెంపుల్ టూరిజం ఇది ప్రిడామినెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాన్ని ఆసరాగా తీసుకొని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్ కలెక్టర్స్ రిపీటెడ్ గా చెప్తున్నా, దీన్ని మనం గుర్తుపెట్టుకొని వీఆర్ హ్యావింగ్ ఎ ప్రోగ్రామ్ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్. మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెజరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అరౌండ్ 22 సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇసుక కానీ, మద్యం కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, హాస్పిటల్ వచ్చే సేవలు కానీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఒకటి కాదు, ఆల్ సర్వీసెస్ వీఆర్ మెజరింగ్. ఆ సర్వీసెస్ ని మెజర్ చేసి బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి అల్టిమేట్ గా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది, మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ప్లాన్ చేయాలో చేయడం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది. నిన్నే మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఈరోజు అవేర్ వ్యవస్థ ద్వారా విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్, హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్. దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకొని అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్. సివియర్ సమ్మర్ వచ్చింది, హీట్ ఉంది, లేకుంటే ఏం చేయాలి, హీట్ వేవ్ వస్తుంది, ముందుగానే ప్రికాషన్ చేయడం. అందుకే అవసరమైతే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి, వాటర్ పెట్టి
ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు కలెక్టర్స్ మాకే సంబంధం, ఎండలో వస్తే ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గైడ్ దెమ్, టు రెగ్యులేట్ దెమ్, టు కన్విన్స్ దెమ్. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా క్లియర్ గా ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు. మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా, ముందుగా చూసుకుంటారా, ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉన్నాం. అదే సమయంలో 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ అనుకున్నాం. అదే మరి మిగిలిన ఇండస్ట్రీస్ వచ్చినా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కంపల్సరీగా ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ 5 జోన్స్ కి 5 స్పోక్స్ మోడల్ పెట్టాం. ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదే సమయంలో ఎవరైతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వెంచర్ క్యాపిటల్ కానీ, మెంటరింగ్ కానీ, ఇన్నోవేషన్ కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ రావాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. దీన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని శాఖల్లో మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కలెక్టర్స్ హ్యాస్ టు రివ్యూ. ఏ పనులు చేయాలన్నా రెవెన్యూ కూడా ఉండాలి. రెవెన్యూ లేకుండా డెవలప్మెంట్ చేశాం, వెల్ఫేర్ చేశాం అంటే సస్టైనబుల్ కాదు. కాబట్టి జీఎస్టీ మనం రివ్యూ చేయడం, బకాయిలుంటే అవన్నీ కరెక్ట్ గా కలెక్ట్ చేయడం, అనలిటిక్స్ తీసుకోవడం, ఎవేషన్ కంట్రోల్ చేయడం, ఎవరికి పెయిన్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ట్యాక్సెస్ కట్టకుండా అవాయిడ్ చేస్తారో అలాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి. టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ ఫర్ అస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది కూడా ప్రక్షాళన చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. దీన్ని కూడా మీరు క్లియర్ గా ఈవెన్ కేంద్రం ఎంత ఫోకస్ చేస్తున్నారంటే జీఎస్టీ మీద ఆల్ గవర్నమెంట్స్ కూడా చెప్పి ఎక్కడైతే సరిగా లేదో వాళ్ళు ఫోకస్ చేసి మొత్తం కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా రెవెన్యూ మీద కూడా ఫోకస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఏ రాష్ట్రంలో ఎంత ట్యాక్సులు వస్తున్నాయి, ఏ జిల్లాలో ఎంత వస్తా ఉంది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్లియర్ గా ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, రెవెన్యూ మినిస్టర్ చెప్పారు. దిస్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్ టు హ్యావ్ స్ట్రీమ్ లైన్. All collectors, all joint collectors, all officers, important officers are all from Revenue Department. Now technology, we are talking about AI. Now we are talking about Quantum Valley. Hyderabad lo nenu 95s lo high-tech city kattam, then Cyberabad oka city ne kattam. Ippudu Quantum Valley tho prarambhistunnam. Now future is quantum computing. First of its kind in India, Quantum Valley ikkada petti quantum computing ki velladam, next level of technologies. మొన్నే బిల్ గేట్స్ కూడా ఒక ఎంఓయూ చేశాం. మినిస్టర్ గారు వాళ్ళతో ఒక ఎంఓయూ చేశారు మైక్రోసాఫ్ట్ తో. 2 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారు చేయడం. రెండోది వాట్సాప్ గవర్నెన్స్ మెటాతో ఒప్పందం చేసుకొని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అంటే ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుకుంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఆన్ వాట్సాప్. దీనికి మేము చాలా ప్రయత్నాలు చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే ప్రజల వద్దకు పాలన పెట్టాం. అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చాం. మీకు ఈ హిస్టరీలో కొన్ని మార్పులు ఉంటాయి. మీకు చాలా మంది తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి. ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది. అప్పుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్. సమితి ఆఫీస్ ఒక దగ్గర ఉండేది, మండలం కదా అప్పుడు సమితి, బీడీఓ. అక్కడి నుంచి ఏఈ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది, ఎస్ఐ ఆఫీస్ ఇంకొక దగ్గర ఉండేది.
డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేటివి. దిస్ ఈజ్ అరౌండ్ 83-84 తెలుగుదేశం ఎన్టీఆర్ ఆలోచించింది ఎందుకు ఇన్ని దిక్కలకి పోవాలి అని అన్ని కోర్ట్ టర్మినల్స్ తీసుకొచ్చి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ తర్వాత మేము గ్రామంలో మీరు చూస్తే జస్టిస్ పొన్నయ్య కమిషన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రామాల్లో పోమన్నాం అన్టచబిలిటీ హ్యాండిల్ చేయడానికి. ఎస్ఐ, ఎంఆర్ఓ లేకపోతే ఎంటీఓ, ఎంపీపీ ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే కలెక్టర్ అండ్ ఎస్పీ షుడ్ మస్ట్ గో. అదే ఈరోజు మీకుండే యాక్ట్ పిఓటి ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్, నా పేరిది, నా ఊరిది, నా ఇల్లుది, నాకు కరెంట్ రావడం లేదు, లేకుంటే నాకు సర్టిఫికేట్ కావాలి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్. నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు, అది కూడా వస్తుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ. నిన్న మేము చేసుకున్న ఒప్పందం మళ్ళీ బిల్ గేట్స్ తో 4 విషయాలు చేసుకున్నాం. ఒకటి హెల్త్, ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. హౌ టు అనుసంధానం చేయాలి టెక్నాలజీని చేస్తున్నాం. అదే మరి ఇక్కడ చేసి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. రెండోది అగ్రికల్చర్ లో టోటల్ టెక్నాలజీ మోడర్నైజేషన్ చేసి ఏఐ ద్వారా రియల్ టైంలో సొల్యూషన్స్ ఇవ్వడం. మూడోది ఎడ్యుకేషన్. నాలుగోది గవర్నెన్స్. ఈ 4 విషయాల్లో బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్స్, గేట్స్ ఫౌండేషన్తో ఒక ఎంఓయూ చేశాం. అది కూడా తొందరలోనే అమలు చేస్తాం. దట్ ఈస్ ది బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ పీపుల్ గ్లోబలీ ఎవరున్నారో వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఎట్టే పరిస్థితిలో ఇట్ ఈస్ ఒక ఛాలెంజ్. మంత్రి గారు చెప్తున్నా, 0 కంప్లైంట్స్ వచ్చిన రోజున మీరు మీ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు. అంతవరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినా, మీరు ఎన్ని మాట్లాడినా అది తీరి అవుతుంది. బీ క్లియర్. యాజ్ ఆన్ టుడే దర్ ఈజ్ ఎ ప్రాబ్లం. వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్. బట్ ఆ చిక్కుముడులు విడదీసి మళ్లీ ట్రాన్స్పరెన్సీ తేవాల్సిన బాధ్యత మన మీద తీసుకొస్తాం. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ఇంకో పక్క ఎంఏయుడి, దీన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, చేస్తున్నారు. మీరు కూడా బాగా సాల్వ్ కావాలి. లా అండ్ ఆర్డర్, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎనీ సివిలైజ్డ్ సొసైటీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ క్రూషియల్. నో డ్రగ్స్, నో గంజాయి, నో రౌడీజం, ఆడబిడ్డల్ని వేధించడం అన్ని కూడా నేను చెప్తున్నా. ఎక్కడన్నా జరిగితే మాత్రం విల్ బి వెరీ ఫర్మ్, విల్ బి రూత్లెస్. ఆ ఫర్మ్నెస్, 0 టాలరెన్స్ ఆన్ క్రైమ్, ఇది మీకు ఒక ఐడియా ఉంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది. నాకేం సంబంధం, ఎస్పీ నో, యు ఆర్ ది మేజిస్ట్రేట్. మీరు ఎస్పీ ఇద్దరు కలిసి పనిచేయాలి, అప్పుడే ఇవన్నీ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. ఎక్సైజ్, మైనింగ్, transport, these are all the departments you have to focus. One is regulation, law and order, మూడోది గవర్నమెంట్ కూడా ఆదాయం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కొత్త కాన్సెప్ట్ కొని తీసుకొచ్చాం, జీరో పావర్టీ P4. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం, ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరన్నా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి
మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ ఫేజ్ 1, ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఈ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో అది ఆ ఫ్యామిలీ వాళ్ళని అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరంతా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్ ను పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం, మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇట్ టర్న్ అరౌండ్. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న నిర్ణయాలు ఇవన్నీ. మొన్న మాకు ఒకటి అనిపించింది అసెంబ్లీ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా బూతులు తిట్టుకోవడం, లేకపోతే ప్రజలు కూడా టీవీ కట్టేయడం పరిస్థితికి వచ్చారు. మేము అసెంబ్లీ సమావేశమైనప్పుడు మేము ఒక నిర్ణయం చేసింది ఏంటంటే, ఓకే చర్చలు చేద్దాం, మీనింగ్ఫుల్ గా చేద్దాం. అవి అయిన తర్వాత పాత రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో పోరాడేవాళ్ళు, బయట ఒకటిగా కలిసి పనిచేసేవాళ్ళు. ఈ రెండు పెడదాం. ఒకప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిన్నర్ కూడా ఇచ్చేవాళ్ళు, అది కూడా మళ్ళీ పెట్టమని చెప్పి పెట్టాం. ఒక చిన్న డెసిషన్ స్పీకర్ గారు చాలా స్పోర్ట్ గా తీసుకొని ఆయన సజెస్ట్ చేశాడు, పెట్టాడు. పెడితే మీరు చూశారు మా ఎమ్మెల్యేస్ లో టాలెంట్స్, వండర్ఫుల్ టాలెంట్స్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ మెసేజ్. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఒక స్మాల్ ఐడియా. గేమ్స్కి వెళ్ళారు, ఇక్కడ మనోహర్ ఉన్నాడు, బాగా ఆడాడు, అచ్చెన్నాయుడు గారు, ఎవ్రీబడి దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే వాట్ ఈస్ ది ఇండికేషన్? మీరు చూస్తే ఆ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు. నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్. నేను అందుకే చెప్పాను, ఎప్పుడో కాఫీ పెడితే, అరకు కాఫీ పెడితే ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ చేసే పరిస్థితికి వచ్చాం. మీ చర్యలన్నీ కూడా అదే మాదిరిగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అల్టిమేట్ గా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే పేదల సేవలు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, 1 family 1 entrepreneur, 1 lakh entrepreneurs 1 year from Dakra and Dakuwa మెప్పా నుంచి, ఇంకో పక్క P4, ఇలాంటివి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాం. అదే మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసిపోయే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. థ్యాంక్ యూ.